ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన పథకం ఢిల్లీ నుంచి వర్చువల్ గా పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ తొలి దశలో 75 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం, మొత్తం 7,500 కోట్లను లబ్ధిదారులకు బదిలీ. ఏపీ అసెంబ్లీలో సభ్యుల హాజరుకు ఏఐ టెక్నాలజీ వినియోగం, ముఖాలను గుర్తించి ఆటోమేటిక్ గా అటెండెన్స్ నమోదు, నేరుగా సీఎం డాష్ బోర్డ్ కు సభ్యుల హాజరు వివరాలు. ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టకుండా ఉండేందుకు ఈ చర్యలు. 62 ఏళ్ల సేవ తర్వాత వైదొలిగిన MiG-21 ఫైటర్ జెట్లు చండీగఢ్ లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం. చివరి విమానాన్ని నడిపిన ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏపీ సింగ్ పాక్ F-16 ను కూల్చిన ఘనత MiG-21. MiG-21 స్థానంలో రానున్న స్వదేశీ తేజస్ విమానాలు. వేడుకకు హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఏలూరు జిల్లా నుంచి తమను ఎన్టీఆర్ లో కలపాలంటున్న నూజివీడు వాసులు, చంద్రబాబు హామీని గుర్తు చేస్తున్న స్థానికులు. ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని గన్నవరం, పెనమలూరు ప్రజల నుంచి కూడా డిమాండ్లు. ఎన్టీఆర్ జిల్లాలో కలపకపోతే తమ ప్రాంతం మరింత వెనుకబడుతుందని ఆందోళనలు చెందుతున్నారు. వచ్చే నవమిలో తన విషయం తేల్చకపోతే మరణమే శరణ్యమని, జీవ సమాధి అవుతానని మాజీ డీఎస్పీ నళిని వ్యాఖ్య. తన విషయం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదని తెలిపారు. తన మరణ వాంగ్మూలాన్ని ఆర్జీఓతో నమోదు చేయించడం మినహా ఇప్పటి వరకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉత్తరప్రదేశ్ లోని బైహ్రత్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన. అక్రమ మద్రాసీపై తనిఖీలకు వెళ్లిన అధికారులకు షాక్. టెర్రస్ పై ఉన్న టాయిలెట్ లో 40 మంది బాలికల నిర్బంధం. అధికారులు పైకి వెళ్లకుండా అడ్డుకున్న నిర్వాహకులు. ఘటనపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో జరగనున్న జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నాయన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అన్ని నివేదికలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. కార్యకర్తలను అప్రమత్తం చేసి ఓటర్లలో అవగాహన కల్పించాలన్న కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని ధీమా. ఉత్తరాఖండ్ లో ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనకు దిగారు. పదోన్నతులు, పాత పెన్షన్ సహా 34 డిమాండ్ల సాధనకై పోరాటం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని టీచర్ల ఆరోపణ. ప్రధాని నరేంద్ర మోదీకి రక్తంతో లేఖ రాసిన ఉత్తరాఖండ్ టీచర్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు. దివంగత మాగంటి గోపీనాథ్ అర్ధాంగి సునీతకు టికెట్. మాగంటి సేవలకు గుర్తింపుగా కుటుంబానికి అవకాశం. బీహార్ ఎన్నికల వేళ వలసదారుల అంశంపై రాజకీయ వేడి. బంగ్లాదేశీలు ఉన్నారని మోదీ ఆరోపణలు తిప్పికొట్టిన ఓవైసీ. షేక్ హసీనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు. మీ బంగ్లాదేశ్ సోదరి ఢిల్లీలో ఉన్నారు, ఆమెను బంగ్లాదేశ్ కు పంపించండి అంటూ ఓవైసీ వ్యాఖ్యలు.